తొలేకాదశి పర్వదిన సందర్భంగా బుధవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామిని శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి శ్రీ సీతారామచంద్ర స్వామి వాళ్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం కళ్యాణ మండపంలో వేద పండితులు ఆయనకు వేదోక్త ఆశీర్వచనం చేయగా ఆలయ ఈవో వినోద్ రెడ్డి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. సమయానికి ఋతుపవనాల ఆగమనంతో హరిహరుల అనుగ్రహంతో రైతుల ఇంట సిరుల పంట పండాలని, ప్రజలందరికీ శుభాలు జరగాలని, ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించినట్లు ఆది తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణమాఫీ నిర్ణయంతో అన్నదాన కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తుందని ఆది శ్రీనివాస్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, నాయకులు కూరగాయల కొమరయ్య, చిలుక రమేష్, కనికరపు రాకేష్, పూలి రాంబాబు గౌడ్, నామాల లక్ష్మీరాజం, తుమ్ మధు, గూడూరి మధు, పాత సత్యలక్ష్మి, కదిరాజ్ కుమార్, పుల్కం రాజు, కొలకాని రాజు, తోటరాజు, నాగుల విష్ణు, తోటల హరి, గుర్రం తిరుపతి, అక్కనపల్లి నరేష్, అంబాటి చందు, నేరేళ్ల శ్రీధర్, పోతుగంటి వెంకన్న, పల్లపు రాజేందర్ తదితరులు ఉన్నారు. తొలి ఏకాదశి పర్వదిన పండుగ సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజ స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు అందరికీ అందాలి. సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో, అష్టైశ్వర్యంతో, ఆరోగ్యంతో ముందుకు సాగే విధంగా సోమవారి ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు అని చెప్పిన సందర్భంగా ప్రార్థన చేయడం జరిగింది. మన హైందవ సంస్కృతిలో వచ్చేటువంటి పండుగలన్నీ కూడా లోక కళ్యాణం జరగాలని, లోక శాంతి జరగాలని, ప్రతి ఒక్కరు కూడా సుఖమయ జీవితం ముందుకు పోయే విధంగా ఉండే విధంగా ఆయా పర్వదినాలలో బ్రాహ్మణోత్తముల చేత, పండితుల చేత ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేక కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తూ మన సంస్కృతిని కాపాడుతూ రాబో రోజుల్లో అందరికీ మంచి జరిగే కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరగడం అభినందనీయం. ఈ తొలి ఏకాదశి పర్వదిన సందర్భంగా పరమేశ్వరి శ్రీ రాజరాజస్వామి కూడా వేడుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గౌరవులు శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా పరిపాలన ముందుకు సాగి ప్రజలందరికీ కూడా చక్కటి పరిపాలన అందించే విధంగా మరి స్వామివారి అమ్మవారి ఆశీస్సులు కూడా అందజేయాలని చెప్పి సందర్భం కోరుతూ ప్రధానంగా ఒక పండగ వాతావరణంలో రాష్ట్రం ముందుకు పోవాలని చెప్పండి. రైతులకు రుణమాఫీ చేసేటువంటి కార్యక్రమం కూడా కాబోతా ఉంది. అందరికీ మంచి జరిగే విధంగా కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజల్లోకి వెళ్ళే విధంగా మరి ఎలాంటి ఆటంకాలు కూడా రాకుండా ముందుకు వెళ్ళే విధంగా స్వామివారి ఆశీస్సులు కూడా ఉండాలి. సందర్భంగా ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం అమలు చేస్తూ ముందుకు పోతూ ఉంది. అదేవిధంగా ఆధ్యాత్మికంగా కూడా మన హైందవ సంస్కృతిని కూడా కాపాడే విధంగా హైదరాబాద్లో బోనాలు జరిగే క్రమంలో మరి బోనాలు కూడా బ్రహ్మాండంగా జరిపే విధంగా కూడా ఈరోజు ప్రభుత్వం చేయూతనిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. రాబో రోజులు కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ ఆధ్యాత్మిక చింతను పెంపొందించేటువంటి భక్తిభావాన్ని పెంపొందించే విధంగా కూడా ఆయా ప్రధాన దేవాలయాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు, దేవాలయాలకు వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి శ్రీకర దర్శనము, వసతి, ఇతరత్ర త్రాగునీటి సమస్య పరిశుభ్రంగా ఉండే విధంగా కూడా కార్యక్రమాలు చేపట్టడం ప్రభుత్వం ముందుంటుందన్న మాట కూడా సందర్భంగా తెలియజేస్తూ తొలి ఏకాదశి పర్వదిన సందర్భంగా ప్రజలందరికీ మా వైపు నుంచి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ
ఉన్నాం. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం.